హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో మినపగారెల్ని చాలా టేస్టీగా, పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతాయి. మినపగారెల్ని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. గారెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 గ్లాసుల వరకు మినపప్పును వేసుకోండి. ఇక్కడ నేను పట్టుపప్పుతో చేస్తున్నాను, మీరు కావాలంటే గుళ్ళపప్పుతో కూడా చేసుకోవచ్చు. కానీ పట్టుపప్పుతో చేసుకున్న గారెలు అనేవి ఇంకొంచెం టేస్టీగా ఉంటాయి. సో ఈ విధంగా 2 గ్లాసుల పప్పుని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి ఈ పప్పు అంతా కూడా మునిగేంత వరకు నీళ్ళను పోసుకోండి. నీళ్లు పోసుకొని ఈ పప్పుని ఒక 6 నుంచి 7 గంటల పాటు నానబెట్టుకోండి. పొట్టంతా కూడా ఊడేంత వరకు కూడా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ గుళ్ళపప్పుతో చేసుకునే వాళ్ళైతే ఒక 4 గంటలు లేదంటే ఒక 3 గంటలు నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది. పప్పు అనేది ఈ విధంగా పూర్తిగా నానిన తర్వాత ఇప్పుడు ఈ పొట్టంతా కూడా తీసేసుకోండి. నార్మల్గా గుళ్ళపప్పు అయితే ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది. ఈ విధంగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు దీన్ని గ్రైండర్లో వేసుకున్నారంటే గారెలు అనేవి ఇంకొంచెం టేస్టీగా ఉంటాయి. లేదు అనుకున్న వాళ్ళు మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేనైతే గ్రైండర్లోనే చేస్తున్నాను. ఇక్కడ పప్పుని మీరు మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నా లేదంటే గ్రైండర్లో గ్రైండ్ చేసుకున్నా కానీ చేతిలోకి పప్పుని తీసుకున్నప్పుడు కొద్దిగా నీళ్ళను ఉంచుకోండి. అలాగని ఎక్కువ నీళ్ళను ఉంచేసుకున్నారనుకోండి పిండి అనేది జారైపోతుంది అనమాట. కాబట్టి ఈ విధంగా కొద్దిగా నీళ్ళు అనేవి కింద కారిన తర్వాత పప్పుని గ్రైండర్లో కానీ లేదంటే మిక్సీ జార్లో కానీ వేసుకోండి. వేసుకొని ఈ పప్పు అనేది నలుగుతూ ఉన్నప్పుడే ఇందులోకి కొద్దిగా మీ రుచికి తగినంత కల్లుప్పుని వేసుకోండి. నా దగ్గర కల్లుప్పు అనేది లేదనమాట, అందుకని నార్మల్ సాల్ట్ వేస్తున్నాను. ఇలా సాల్ట్ వేసుకోవడం వలన పిండి అనేది ఈజీగా నలుగుతుంది అండ్ తొందరగా నలుగుతుంది కూడా. అండ్ మనకి ఇందులోకి నీళ్లు పోసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఒకవేళ అవసరము అనిపించింది అంటే ఈ పప్పు అంతా కూడా సాల్ట్ అంతా కూడా పీల్చుకొని కొద్దిసేపు నలిగిన తర్వాత లాస్ట్లో కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. చేసుకొని మీకు పిండి అనేది ఆ స్టిఫ్గానే ఉంది, ఇంకొంచెం పడతాయి అనుకున్నప్పుడు కొద్దిగా నీళ్ళని పోసుకోవచ్చు. లేదు ఇక్కడ నేను మీకు పిండి అంతా కూడా నలిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా నలిగితే సరిపోతుంది. మెత్తగా గ్రైండ్ చేసుకున్నారంటే గారెలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. కొద్దిగా లైట్గా బరకుండాలి కదా అని చెప్పేసి ఎక్కువ బరకుంచుకున్నారనుకోండి మీకు ఆ స్పాంజీనెస్ రావన్నమాట. స్పాంజీగా రావాలి అని అంటే మాత్రం ఈ విధంగా కొద్దిగా మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు పిండి అంతా కూడా చక్కగా గ్రైండ్ అయిన తర్వాత ఈ పిండిని ఎలా టెస్ట్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా నీళ్ళల్లోకి రుబ్బుకున్న పిండిని కొద్దిగా వేసి చూస్తే పిండి అనేది ఈ విధంగా పైకి తేలాలన్నమాట. నీళ్ళల్లోకి వెళ్ళిపోయింది అని అంటే ఇంకొంచెం రుబ్బుకోవాలని అర్థం. లేదు పైకి తేలింది అని అంటే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే. ఇలా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ గ్రైండ్ చేసిన పిండి అంతా కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పప్పును కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను మీకు పప్పు అంతా కూడా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇంతకన్నా జారుగా చేసుకోవద్దు, అలాగని ఇంతకన్నా గట్టిగా కూడా చేసుకోవద్దు. గట్టిగా చేసుకున్నారంటే గారెలు టేస్ట్ ఏమి బాగుండవు. అలాగని జారుగా చేసుకున్నారనుకోండి చేతిలో నుంచి గారె జారిపోతుంది నూనెలోకి వేసేటప్పుడు. అండ్ అంతేకాకుండా నూనె కూడా ఎక్కువగా పీల్చేసుకుంటుంది గారె అనేది. ఈ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు టైం ఉంటే ఒక అరగంట నుంచి గంట సేపు పక్కన పెట్టుకోండి. మీరు పిండి రుబ్బిన వెంటనే వేసిన గారెలకి అండ్ కొద్దిసేపు పక్కన పెట్టి వేసుకున్న గారెలకి టేస్ట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి కొద్దిసేపు అలా పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేనైతే ముందు రోజు రాత్రే పిండిని గ్రైండ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇలా పెట్టుకున్నారనుకోండి ఇంకా క్రిస్పీగా ఇంకా టేస్టీగా ఉంటాయి గారెలు అనేవి. సో ఈ విధంగా చేసుకోండి. మీరు అలా కాదనుకుంటే కనీసం ఒక అరగంట లేదా గంట సేపు అయినా సరే పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను మీకు పిండిని రాత్రంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టి ఉదయాన్నే చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక చిన్న కొమ్ము అల్లాన్ని తీసుకొని దాని మీద తోలంతా తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి.
అల్లం ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 4 లేదా 5 పచ్చిమిర్చిని కూడా వేసుకొని దీన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని ఈ విధంగా పిండిలోకి వేసేసుకోండి. ఇలా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని పిండిలోకి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకొని దాన్ని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు అనేవి మరీ ఎక్కువగా వేసుకోవద్దు. ఎక్కువ వేసుకున్నా కూడా గారెలు అనేవి అంత టేస్టీగా ఉండవు. కొద్దిగా వేసుకుంటేనే బాగుంటుంది, అలాగని మరీ ఎక్కువగా వేసుకోవద్దు. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలను వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీరను కూడా వేసుకోండి. కొత్తిమీరని ఎప్పుడూ కూడా కాడలతో సహా వేసుకున్నారంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు చేతిని ఒకసారి తడి చేసుకోండి. ఇలా తడి చేసుకోవడం వలన పిండి అనేది చేతులకి ఎక్కువగా జిగురుగా అంటుకోకుండా ఉంటుంది. ఇలా తడి చేసుకొని ఈ విధంగా పిండిలో అన్నీ కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. అండ్ ఇక్కడ చూసారా పిండిలో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఎలా ఏర్పడ్డాయో, ఇలా పిండిలో ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత పిండిని ఒకసారి టేస్ట్ చేయండి. అంటే ఇందులో ఉప్పు సరిపోయిందో లేదోనని, ఒకవేళ సరిపోతే ఓకే, సరిపోకపోతే కొద్దిగా ఉప్పును వేసుకోండి. ఇక నాకైతే సరిపోలేదు, అందుకే కొద్దిగా ఉప్పును వేసాను. ఉప్పు వేసుకొని మరలా ఈ ఉప్పు అంతా కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి గారెలు వేసుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోయింది. గారెలు వేసుకోవడానికి స్టవ్ మీద ఈ విధంగా ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకోండి. నూనె అనేది కాగాలి. ఈ నూనె కాగేలోపు మీకు 1 by 1 ప్రాసెస్ అనేది చూపిస్తాను. అంటే గారెలు ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు అనేది. మీకు ఏ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తే ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇక్కడ ఫస్ట్ నేనైతే చేత్తో వేసి చూపిస్తాను. సో మీరు ఎప్పుడు గారె వేసుకున్నా కానీ వేసే ప్రతిసారి కూడా చేతిని ఒకసారి నీళ్ళతో తడుపుకోవాలి. ఇలా తడుపుకుంటే మీకు చేతిలో నుంచి గారె అనేది ఈజీగా వస్తుంది అండ్ షేప్ కూడా కరెక్ట్గా ఇవ్వగలుగుతారనమాట. సో ఈ విధంగా ఫస్ట్ చేతిని ఒకసారి నీళ్ళతో తడుపుకొని కొద్దిగా పిండిని ఈ విధంగా సైడ్లో నుంచి తీసుకోండి. ఎప్పుడు కూడా పిండిని మధ్యలో నుంచి కానీ అలా ఎలా పడితే అలా తీసేయకూడదు. ఇలా సైడ్లో నుంచి తీసుకున్నారంటే చక్కగా మీకు చేతిలోకి పిండి అనేది ఎక్కువగా అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా తీసుకొని ఫస్ట్ దీన్ని ఈ విధంగా చేత్తోనే రౌండ్ బాల్ లాగా చేసుకోండి. తర్వాత ఈ విధంగా రౌండ్గా గారె షేప్లోకి చేతి వేళ్ళతో ఇలా ఒత్తుతూ ప్రిపేర్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. తర్వాత ఈ బొటన వేలుతో ఇలా ఒత్తుకున్నారంటే చక్కగా మధ్యలో హోల్ కూడా వచ్చేస్తుంది. దీన్ని ఇదే విధంగా నూనెలోకి వేసేసుకోవడమే. ఇలా డైరెక్ట్గా నూనెలోకి గారెలను వేసుకోవడం బిగినర్స్కి కొంచెం కష్టంగా ఉంటుంది అండ్ షేప్ అవుట్ కూడా అయిపోతుంది గారె. అలాంటి వాళ్ళకు నేను ఇక్కడ సెకండ్ మెథడ్ అనేది చూపిస్తాను. ఫస్ట్ ఈ విధంగా మీరు ఏ సైజులో అయితే గారె చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజులో ఉండే ఒక బాక్స్ మూతను తీసుకొని ఫస్ట్ దాన్ని ఈ విధంగా నీళ్ళతో తడి చేసుకోండి. తడి చేసుకున్న తర్వాత చేతిలోకి ఈ విధంగా కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఈ పిండి ముద్దని ఫస్ట్ ఈ విధంగా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్దని తీసుకొని దాన్ని ఈ విధంగా బాక్స్ మూత మీద పెట్టుకొని దాన్ని ఈ విధంగా లైట్గా ఒత్తుతూ మీరు ఏ షేప్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ షేప్లోకి ఒత్తుకోండి. ఇలా గారెని ఒత్తుకున్న తర్వాత మధ్యలో సెంటర్లో ఒక హోల్ని పెట్టేసుకోండి. ఇలా చేసుకున్నారంటే మీకు షేప్ కూడా కరెక్ట్గా వస్తాయి, రౌండ్గా వస్తాయి అండ్ షేప్ అనేది పాడవడం అనేది ఉండదు అనమాట. అన్ని గారెలు కూడా ఒకే షేప్లో వస్తాయి. ఇలా బాక్స్ మూత మీద చేసి పెట్టుకున్న ఈ గారెను ఈ విధంగా నూనె మీద పెట్టి జస్ట్ అలా లైట్గా షేక్ చేయండి. పెద్దగా షేక్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. లేదంటే అలా పట్టుకొని ఉంచేసి పెట్టుకున్నారంటే దానంతట అదే గారె అనేది జారిపోయి నూనెలోకి పడిపోతుంది. సో ఇక్కడ నేను మీకు సెకండ్ మెథడ్ చూపించాను కదా, ఇప్పుడు నేను మీకు థర్డ్ మెథడ్ కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ఈ విధంగా టీ స్టైనర్ని తీసుకోండి. ఇది మనందరికీ తెలిసిందే. టీ స్టైనర్ని తీసుకొని ఫస్ట్ దాన్ని ఈ విధంగా నీళ్ళతో తడి చేసుకోండి. తడి చేసుకున్న తర్వాత కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఫస్ట్ ఈ విధంగా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోండి. తర్వాత టీ స్టైనర్ మీద పెట్టుకొని దాన్ని ఈ విధంగా లైట్గా ఒత్తుకోండి. రౌండ్గా ఒత్తుకున్న తర్వాత దానికి ఈ విధంగా సెంటర్లో హోల్ పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నూనెలోకి వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఇలా పెట్టేశారంటే చక్కగా ఈజీగా నూనెలోకి పడిపోతుంది. సో ఇదొక మెథడు. ఇప్పుడు ఇవి వేగిపోతూ ఉన్నాయన్నమాట. నేను మీకు ఫోర్త్ మెథడ్ అనేది తర్వాత చూపిస్తాను. సో గారెల్ని ఈ విధంగా క్రిస్పీగా వేయించుకోవాలి. ఇక్కడ ఫ్లేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం పూరీలు వేయించుకునే అంత వేడిగా వీటిని ఫ్రై చేసుకోకూడదు.
చేసుకోకూడదు. అలాగని ఫ్రై చేసుకున్నారంటే లోపల ఉడకదనమాట, పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. అండ్ పైన క్రిస్పీగా కలర్ వచ్చినా కానీ లోపల దాకా వేగదనమాట. కాబట్టి నార్మల్గా మనం డీప్ ఫ్రై ఐటమ్స్కి మనం ఏ వేడిలో అయితే ఫ్రై చేసుకుంటామో అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఆయిల్ అనేవి ఎక్కువగా పీల్ చేసుకుంటాయి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా చక్కటి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి వేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చట్నీ లేకపోయినా సరే ఉట్టిగా అలానే తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ నేను మీకు 4th మెథడ్ చూపిస్తానన్నాను కదా. సో 4th మెథడ్ వచ్చేసి ఈ విధంగా పేపర్ కవర్స్ ఉంటాయి కదా, మనం కూరగాయలు అవి తెచ్చుకున్నప్పుడు సైడ్లో పెట్టేస్తాం కదా. సో అది ఒకసారి వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత మీరు ఈ పేపర్ కవర్ ప్లేస్లో పాలిథిన్ కవర్ని తీసుకోవచ్చు, పాల ప్యాకెట్ కవర్ని తీసుకోవచ్చు, లేదంటే నూనె ప్యాకెట్ని తీసుకోవచ్చు. ఇలా మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో చేసుకోవచ్చు. లేదంటే బటర్ పేపర్ మీద చేసుకోవచ్చు, లేదంటే అరిటాకు మీద చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫస్ట్ ఈ పేపర్ కవర్ని నీళ్ళతో తడి చేసుకోండి. తడి చేసుకున్న తర్వాత దీన్ని ఇందాక చూపించినట్లే ఫస్ట్ రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోండి. తర్వాత ఈ బాల్ని ఈ పేపర్ కవర్ మీద పెట్టేసుకొని ఈ విధంగా ఫ్లాట్గా చేసుకున్న తర్వాత మధ్యలో ఒక హోల్ పెట్టేసుకొని ఈ విధంగా చేతిలోకి తీసుకున్నారంటే ఇంకా చెప్పాలంటే ఈ పేపర్ కవర్ మీద నుంచి ఈ గారె అనేది చక్కగా ఊడొస్తుంది. సో ఈ విధంగా చేతిలోకి తీసుకొని డైరెక్ట్గా నూనెలోకి వేసేసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు నచ్చిన మెథడ్ని ఉపయోగించి గారెలను చేసుకోండి. చూసారు కదా, చాలా టేస్టీగా ఎమ్మీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా స్పాంజీగా ఉండే గారెల్ని ఎలా తయారు చేసుకోవచ్చో కొంచెం వీడియో లెంతీ అయింది, కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా రావాలి, బిగినర్స్ అయినా కానీ పర్ఫెక్ట్గా చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇలా వివరంగా చేశాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే వచ్చిన గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.